బ్రో 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 ఏంది బ్రో బాట్ అనకపోతే బొంగనాలా ఏంది బ్రో ఎగ్జామ్ కి నీకేమో గొడవ అయిందంట ఓకేనా నీకు అన్ననా నీ మొహం కన్ననే సీన్ లేదు చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో బ్రో లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు బ్రో లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు బ్రో నువ్వు మరి బ్రో నువ్వు నా మాట వింటావా లేదు అరే నువ్వు నా మాట వింటావా లేదా ఇప్పుడు అరే పిల్ల బచ్చ సైలెంట్ గా ఉండేది ఏందిరా సైలెంట్ గా ఉండేది ఏంది నువ్వు బొక్కలాగా 4-0 కొడతా నేను ఓకేనా అర్థమైందా అరే పిల్ల బచ్చ నా కొడుకు రూమ్ క్రియేట్ చేయరా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు రూమ్ క్రియేట్ చేయరా ఎట్లా పడితే అట్లా గొడవ పడుకున్నారు బూతులు కూడా తిట్టుకున్నారు ఎగ్జామ్ ఓపెన్ లో పక్క పోయి లూడో ఆడు లూడో 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 నీకు లూడోనే నీకు బెస్ట్ not bad now you పడింది ఏంది బ్రో బాట్ నా కొడక్క ఏందిరా నువ్వు కామన్ డార్లింగ్ హాయ్ గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద మళ్ళీ ఒక కొత్త వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీరు ఆల్రెడీ thumbnail చూసే క్లిక్ చేశారు అనుకుంటున్నా. మనం లాస్ట్ టైం ఏఎన్ఆర్ బ్రో గిల్లోకొస్తా అని ఛాలెంజ్ చేశాడు. అతను చాలా కోపంగా ఉంటాడని మీ అందరికీ తెలిసే ఉంటది. అతని మీద మనం ప్రాంక్ చేయబోతున్నాం. ఆ ప్రాంక్ ఎలా ఉంటుందంటే ఎగ్జాన్ గేమింగ్ అని ఒక స్ట్రీమర్ ఉంటాడు. అతన్ని యాడ్ చేసి ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇట్లా ఏఎన్ఆర్ బ్రో యాడ్ చేస్తా అతని మీద ఫుల్ యాంగ్రీ అయిపోయి సీరియస్ చెప్తున్నా బ్రో వీడియో మాత్రం పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మై ప్రామిస్ వీడియో అయిపోయిన తర్వాత కామెంట్ చేయటం మర్చిపోకుండా ఎంటర్టైన్ ఫీల్ అవుతే ఇంకా వీడియో చూస్తున్నావు కానీ లైక్ చేయట్లేదు కింద లైక్ బటన్ ఉంటది లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకు. మనం 200k సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. అలానే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వటం మర్చిపోకు. ఇంకా ఏం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ గెట్ ద వీడియో గైస్. ఇంకా ఏం లేట్ చేయకుండా వెళ్ళి ఎగ్జామ్ బ్రోని యాడ్ చేసి ఎగ్జామ్ బ్రోకి చెప్తాం. తర్వాత ఏఎన్ఆర్ బ్రోని ఆన్లైన్ కి రాని చెప్తాం. ఆల్రెడీ చెప్పాను ఏఎన్ఆర్ బ్రోకి ఆన్లైన్ కి రాని. గైస్ ఒక్క సెకండ్ ఎగ్జామ్ ఆన్లైన్ లో ఉన్నాడు. అబ్బా ఆయన వచ్చాడా. హలో హలో ఎగ్జామ్ బ్రో వాయిస్ వస్తుందా? ఓకేనా ఒకసారి చెప్తా చూడు నీకేంటంటే మ్యాటర్. ఓకేనా నీకు ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తా చూడు ఏంటి మ్యాటర్ అంటే ఏఎన్ఆర్ బ్రోని యాడ్ చేస్తా. ఏఎన్ఆర్ బ్రోని యాడ్ చేసిన తర్వాత నువ్వు ఆయన ఇష్టం వచ్చినట్లు తిట్టు ఓకేనా. తర్వాత ఏమైనా అవుతే నేను చూసుకుంటా ఓకేనా. ఇది ఆయనకి ప్రాంక్ అని తెలియకూడదు గైస్. మళ్ళీ చెప్తున్నా ఆయనకి ఎటువంటిది ఏమీ తెలియదు ఓకేనా. ఆయన ఆన్లైన్ కి రాని చెప్పాను. ఒక్క సెకండ్ మళ్ళీ మెసేజ్ చేస్తా. ఆయన ఆన్లైన్ కి రాగానే ఓకేనా ఫస్ట్ నేను మాట్లాడతా ఓకేనా. నేను మాట్లాడినప్పుడే నువ్వు ఆయన తిట్టడం స్టార్ట్ చేయి. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఏదైనా మాట్లాడు ఓకేనా. నీకు ఇష్టం వచ్చింది మాట్లాడు. తర్వాత ఏమైనా అవుతే నేను చూసుకుంటా. ఆయన ప్రాంక్ అన్నట్టు తెలియకూడదు. ఆయన మీద మనం ప్రాంక్ చేస్తున్నాం అంతే. ఓకే చాలా వచ్చాడు ఆన్లైన్ కి వచ్చాడు. హలో ఏఎన్ఆర్ బ్రో వాయిస్ వస్తుందా? హలో హలో బ్రో చెప్పు బ్రో. ఎంఎస్సీ బ్రో ఏంది బ్రో నువ్వు బాట్గాల్ని ఇన్వైట్ చేసావు బ్రో ఎంఎస్సీ బ్రో ఏంటి బ్రో పిలిచావు రికార్డింగ్ ఆన్ చేసుకోమన్నావు పిలిచావు. ఎంఎస్సీ బ్రో నా వాయిస్ ఉందా నీకు? నేను ఒకటి చెప్తున్నా నువ్వు బాట్గాల్ని ఎందుకు ఇన్వైట్ చేసావు గ్రూప్ లోకి? అర్థం కాలే ఎందుకు అట్లా అంటున్నావు? బ్రో 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 ఏంది ఎంఎస్సీ బ్రో ఏంది బ్రో బ్రో బాట్ అనకపోతే బొంగనాలా ఏంది బ్రో బ్రో సెకండ్ మీరు కొట్టుకోకండి ఆగండి. ఏఎన్ఆర్ బ్రో నేను నార్మల్ మాట్లాడదామని యాడ్ చేసి ఎగ్జామ్ బ్రో యాడ్ చేయని చెప్పాడు ఓకేనా. అందుకనే యాడ్ చేశాను నేను. అది కాదు బ్రో నువ్వు రామన్ను ఆయన ఎందుకున్నాడు గ్రూప్ లో? బ్రో నేను గుండెగుడదా ఏంది గ్రూప్ గరీనా అంతా నీదా ఏంది చెప్పు ఒకసారి. బ్రో ఏం మాట్లాడుతున్నావు బ్రో అసలు? నేను బ్రో ఎంఎస్సీ బ్రో నన్ను పిలిచినావు నేను వచ్చాను. ఆయన ఏంది ఆయన ఎగ్జామ్ కి నీకేమో గొడవ అయిందంట ఓకేనా. ఎగ్జామ్ బ్రో నేను యాడ్ చేయని చెప్పాడు నేను యాడ్ చేశాను అంతే. ఏంది ఎగ్జామ్ బ్రోకి నాకు గొడవ? బ్రో చూడు బ్రో నీ ఛానల్ నువ్వు అసలు సెట్ అవ్వ బ్రో నేను చెప్తే ఓకేనా. అర్థం చేసుకో బ్రో బ్రో ఏమన్నా చిప్పు దొబ్బిందా నీకు? ఛానల్ సెట్ కాదు అంటున్నావు ఏంది బ్రో? బ్రో నువ్వు ఎవరినంటున్నావు కూడా చూసుకోను ఓకేనా. నేను ఫస్ట్ విను నా మాట విను. ఏంది స్వామి ఏంది ఇదంతా? అరే అది కాదు స్వామి నువ్వు నా మాట వింటావా లేదా? అది కాదు స్వామి నువ్వు నా మాట అరే ఏంది బ్రో బ్రో అరే ఏంది మరి ఏమన్నాడు బ్రో? అన్న అలా ఏంది నీకంత బ్రో చూడు నేను ఇప్పుడన్నా నీకు అంత సీనే లేదు అన్నడానికి. అసలు నువ్వు డ్రీమ్స్ ఓకేనా బ్రో. ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? ఆయన పిలిచాడు వచ్చాను గ్రూప్ లో అన్నాడు గొడవ అంటున్నాడు ఏంది నువ్వు? అరే నువ్వు నా మాట వింటావా లేదా స్వామి? చూడు ఫస్ట్ థింగ్ నువ్వు నీ ఛానల్ లో పెట్టే వీడియోస్ ఇయర్లీ వన్స్ పెడతావు ఓకేనా. నా ఛానల్ నా ఇష్టం అయ్యా. నా ఛానల్ నా ఇష్టం. వీడియోస్ ఎప్పుడన్నా పెట్టుకుంటా. నీకు ఎందుకు అసలు బ్రో? అసలు నువ్వు ఎవడురా స్వామి? నీకెందుకురా స్వామి? అరే నా ఒపీనియన్ నేను నా ఒపీనియన్ చెప్తున్నా నీకెందుకు? నేను నా ఒపీనియన్ చెప్తున్నా అంతే. నీ ఒపీనియన్ అసలు నీ ఒపీనియన్ ఎవడడిగండి అసలు? బ్రో నా ఇష్టం బ్రో నేను చెప్తా నీకెందుకు చెప్పు నా ఇష్టం. బ్రో ఎంఎస్సీ బ్రో ఏంది బ్రో ఇదంతా? ఎగ్జామ్ బ్రో అట్లా తిట్టడం తప్పు కదా బ్రో. అర్థం కావట్లేదు. ఆయన నార్మల్ గా యాడ్ చేయని చెప్పావు కదా అందుకే యాడ్ చేశాను నేను. నీకు ఉండదు కదరా నీకు అన్ననా నీ మొహం కన్ననే సీన్ లేదు చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్. బ్రో ఏం మాట్లాడుతున్నావు బ్రో నువ్వు? అసలు నీకు నాకు అసలు ఏమైంది అసలు? నువ్వు అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు ఇంత ర్యాష్ గా? బ్రో నువ్వు నా మాట వింటావా లేదు? అరే
నువ్వు నా మాట వింటావా లేదా ఇప్పుడు? బ్రో లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు బ్రో లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు బ్రో నువ్వు. మరి నా ఇష్టం బ్రో, నేను ఏమన్నా అంటాను బ్రో, నేను లిమిట్స్ ఏమైనా క్రాస్ చేస్తాను, నా ఇష్టం బ్రో. ఏంది బ్రో ఎంఎస్ఏ బ్రో, ఏంది బ్రో ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడుతుండ ఆయన? అసలు నాకేం తెలియదు ఎన్నర్ బ్రో అయితే జస్ట్ యాడ్ చేయమన్నాడు, అందుకే నేను కాల్ చేసి మళ్ళీ యాడ్ చేశాను నేను. ఎంఎస్సి బ్రో అతనికి అసలు ఆగడం నన్ను లైక్ భయపడి నీతో మాట్లాడుతున్నాడు. బ్రో 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 మరీ వల్గర్ గా మాట్లాడుతున్నాడు ఎందుకు బ్రో? బ్రో ఏంది బ్రో ఇదంతా? చూడు టైటిల్ లో లైవ్ లో టైటిల్ రియాక్షన్స్ అనే గేమ్ ప్లే ఇస్తావు, ఊరికే కూర్చొని ఉంటావు ఆడ, ఏందని ఆడ నువ్వు చెప్పు ఒకసారి. బ్రో నా ఛానల్ నా ఇష్టం బ్రో, కూర్చుంటే పొనుకుంటూ తొంగుంటే అసలు నీకు ఎందుకు బ్రో? నువ్వు ఎవడు బ్రో అసలు? నీ ఛానల్ ఉంది నేను చూసుకో. అందుకే చెప్తున్నా, నువ్వు పనుకుంటావు చూడు ఎట్లా చెప్తున్నావు. నువ్వు చెప్తున్నా బెస్ట్ ఛానల్ డిలీట్ చెయ్యి, నువ్వు పోయి వేరే గేమ్ ఆడుకో, అర్థమైనదా? నువ్వు పోయి వేరే గేమ్ అర్థమైనదా? నువ్వు ఏమైనా ఎర్రి పుష్పాను, నా ఛానల్ నా ఇష్టం బ్రో, అసలు నీకెందుకు బ్రో? అరే నీకు రియాలిటీ తెలీదు, నీ చెత్తలో గేమ్ ప్లే చూపిస్తావు, నీ లైవ్ లో అసలు చూడలేకపోతాం తెలుసా అసలు. బ్రో నాకు అర్థమైపోయింది బ్రో, ఈ హేటర్ నా కొడుకు బ్రో, ఈడు అర్థమైంది. నువ్వు ఏమైనా ఎర్రి పుష్పాను, నా ఛానల్ నా ఇష్టం బ్రో, అసలు నీకెందుకు బ్రో? నువ్వు చూసుకొని మాట్లాడు, అప్పుడు నేను ఇస్తా రెస్పెక్ట్. ఓకేనా? నేను నీకు మంచిగా ఎటువంటి సంబంధం లేదు, కానీ మనం ఎంటర్టైన్ చేస్తున్నారు, అది చాలు. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. బ్రో అది కాదు బ్రో, అర్థం కావట్లేదు. ఏంటంటే బ్రో నువ్వు కొడకనటం కరెక్ట్ అనిపిస్తుందా బ్రో? వాడు అంతా హేట్ లాగా మాట్లాడుతుంటే కొడకండం మంచి కదా ఏంది బ్రో? వాడు వీడని మాట్లాడుతున్నాడు, అంతకుముందు అంతా బ్రో ఇది ఏదో అంటాడు అంటా బ్రో. హేటర్ నా కొడుకులాగే ఉన్నావు బ్రో నువ్వు. బ్రో ఆగాగు, బాట్ అంటున్నావు, ఇది అంటున్నావు, అది అంటున్నావు, అసలు నీ ప్రాబ్లం ఏంది అసలు? బ్రో అసలు నీ ప్రాబ్లం ఏంది బ్రో? నన్ను బాట్ ఎట్లా అంటావు బ్రో? సైలెంట్ ఉంటావా లేదా ఇప్పుడు? విను, అరే అరే నుంచి ఇప్పుడు పిల్లబచ్చ సైలెంట్ గా ఉండేది ఏంద్రా? సైలెంట్ గా ఉండేది ఏంది? నోటికొచ్చి నేనంటే బాగుతున్నావు. అది నేను మాట్లాడతాను, నా ఇష్టం, నా నోరు, నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు? సరే ఇదంతా కాదు, వెయిట్, ఒక కంక్లూజన్ తో వస్తాం ఓకేనా? రూమ్ కార్డ్ ఉంది, చూసుకుంటాం, 1v1 ఆడదాం. నువ్వు బొక్కలాగా 4-0 కొడతాను నేను, ఓకేనా? అర్థమైందా బ్రో? అసలు నువ్వు గేమ్ ఆడాలనుకుంటే డైరెక్ట్ గా అనొచ్చు బ్రో, ఇవన్నీ ఆడాల్సిన అవసరం ఏముంది? ఈయన హేటర్ అని నాకు అర్థమైంది బ్రో, హేట్ చేస్తున్నాడు బ్రో అంతే. ఏనా చూడు, నువ్వు మొగ్గాడి అయితే నువ్వు నాతో 1v1 ఆడి చూపించు, నువ్వు బాట్ చెత్తలో గేమ్ లో చూపిస్తావు కదా లైవ్ లో, ఇక్కడ చూపించు, ఇక్కడ ప్రూవ్ చేయి, అర్థమైందా నీకు? బ్రో 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 ఏంది బ్రో అసలు నీకు మైండ్ బ్రో? చెత్తలో గేమ్ ప్లే అయింది బ్రో, 3 years నుండి ఆడుతాను నేను, ఎరిపప్పనా బ్రో? అదే బ్రో నేను చెప్తున్నాను, నీ గేమ్ ప్లే అట్లనే ఉంది, ఇంకా చెత్త గలీ దారం. అరే పిల్ల బచ్చ నా కొడుకు, రూమ్ క్రియేట్ చేయరా? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు రూమ్ క్రియేట్ చేయరా? సరే నేను క్రియేట్ సౌండ్ బ్రో. అరే పక్కపో. A few minutes later. గైస్ సీరియస్ చెప్తున్నా, ఎగ్జామ్ బ్రోక్ నేను ఇంతే చెప్పాను మచ్చా, ఆయన ఇంత రెచ్చిపోయి ఎట్లా పడితే అట్లా మాట్లాడేశాడు. ఏన్నారు బ్రో కోపొచ్చి గ్రూప్ లెఫ్ట్ అయిపోయాడు, ఎట్లా పడితే అట్లా గొడవ పడుకున్నారు, బూతులు కూడా తిట్టుకున్నారు. ఏన్నారు బ్రో నా మీదకి వస్తాడు అనుకున్నా, కానీ నేను ఆయన మీద తోసా. గైస్ రూమ్ క్రియేట్ చేసి యాడ్ చేస్తా అని చెప్పారు, రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. కమాన్ గైస్. గైస్ సీరియస్ చెప్తున్నా మచ్చా, ఎగ్జామ్ ఇంత సీరియస్ అవుతాడని అసలుకి ఎక్స్పెక్ట్ చేయాల. ఏన్నారు బ్రో అయితే మామూలుగా గదిగా స్టార్ట్ అని రెచ్చిపోతున్నాడు. గైస్ స్టార్ట్ చేశారు, ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ గేమింగ్ ఉన్నాడు, ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే ఏఎన్ఆర్ 1v1 ఆడుతున్నారు. మామూలుగా ఇద్దరు బ్రో సీరియస్ చెప్తున్నా, ఇద్దరు ఫేస్ గేమ్ క్రియేటర్సే. ఎవరు గెలుస్తారో, ఒకవేళ ఎగ్జామ్ గెలిచాడు అనుకో మూసుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది మచ్చా ఏఎన్ఆర్ బ్రో. ఒకవేళ ఏఎన్ఆర్ బ్రో గెలిచాడంటే మామూలుగా రెచ్చిపోడు. కమాన్ గైస్ ఏం జరుగుతుందో తెలియదు. గైస్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే ఏఎన్ఆర్ బ్రో ఉన్నాడు, ఆపోజిట్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ గేమింగ్, ఇద్దరు ఫేస్ గేమ్ క్రియేటర్సే. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు బ్రో. బ్రో మనం 5-0 ట్రై చేస్తాము. డెజర్ట్ ఈగల్ ఉడిపెక్కర్ షాట్ గన్ తీశాడు, ఇద్దరు పీసీలోనే ఆడుతున్నారు. ఏం జరుగుతుంది అసలు అర్థం కావట్లా. అమ్మో ఏంది బ్రో మూమెంట్ ఇలా చూపిస్తున్నాడు ఎగ్జామ్. గైస్ ఆపోజిట్ ఏఎన్ఆర్ బ్రో ఏమైనా చేస్తున్నాడా? కమాన్ బ్రో, ఎగ్జామ్ సీరియస్ చెప్తున్నా, నువ్వు కానీ ఓడిపోయావనుకో తర్వాత ఏఎన్ఆర్ బ్రో నీకు వచ్చాక ఉంటది, చాలా జాగ్రత్త చూసుకో. అబ్బో బ్రో ఆయన ఓపెన్ ఉంటున్నాడు, ఎట్లా వచ్చా పడింది. ఏంది బ్రో బాట్ నా కొడక్క, ఏందిరా నువ్వు? ఛానల్ డిలీట్ చేసుకోరా, నువ్వు డిలీట్ చేసుకోరా. బ్రో ఫేస్ చూస్తున్నాడు. గైస్ ఇచ్చింది మనం ఒక రౌండ్. కమాన్ డార్లింగ్, ఫస్ట్ రౌండ్ ఫినిష్. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే ఏఎన్ఆర్ బ్రో ఏమన్నానా లాలే కొట్టేస్తున్నాడు మచ్చ ఇతను. చూద్దాం మచ్చ, ఇక్కడ స్కోర్ చూసుకున్నట్టయితే 1-0. ఆపోజిట్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్. ఆయన బ్రో ఈయన మూమెంట్ చాలా బాగా చూపిస్తున్నాడు, కానీ ఏఎన్ఆర్ బ్రో స్ట్రాటజీతో ఆడుతున్నాడు. ఓ ఏమన్నా చేస్తాడా? ఇక్కడ స్కోర్ చూసుకున్నట్టయితే 1-0. ఎగ్జామ్ కొట్టకపోతే సీరియస్ గా ఏఎన్ఆర్ బ్రో రెచ్చిపోతాడు తర్వాత. వేసాడు. ఓ గైస్ ఆపోజిట్ ఏఎన్ఆర్ బ్రో ఏమన్నా చేస్తాడా? బ్రో ఏఎన్ఆర్ బ్రో కానీ మ్యాచ్ విన్ అయ్యాడా? మామూలుగా రెచ్చిపోడు బ్రో చెప్తున్నా. ఎగ్జామ్ నోరు మూపిస్తాడు, ఇందాకే చాలా కోపంలో వెళ్ళిపోయాడు. బ్రో వీళ్ళిద్దరు చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు, అసలు ఎవరు బయటికి రావట్లా. ఎలా వచ్చా
మిస్ అబ్బా పడింది బ్రో, నరాలు చిట్లిపోయి ఉండే అట్లే. బ్రో నాకు హెడ్ కనెక్ట్ అవడం అసలు బ్రో, ప్యాట్ లోపలింది బ్రో కొట్టడం అసలు దారుణంగా. కమాన్ డార్లింగ్ బ్రో, నా కోసం వచ్చా ఒక్కసారి ఏఎన్ఆర్ ఫైర్ ఎమోజీ బ్రో. ఏమన్నా కొట్టాడా షార్ట్ రేంజ్ లో, అది కూడా బ్రో. సీరియస్ చెప్తున్నా, ఏమన్నా నా స్కోర్ చూసుకున్నట్టయితే ఇక్కడ 2-0 బ్రో. ఎగ్జామ్ కంబ్యాక్ ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. చూద్దాం ఏమైనా చేస్తాడు ఎగ్జామ్ బ్రో. స్కోర్ చూసుకున్నట్టయితే ఇక్కడ 0-2. ఏఎన్ఆర్ బ్రో చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడు. డెజర్ట్ ఈగల్ తీసాడు. చూద్దాం ఆపోజిట్ ఎగ్జామ్ ఓపెన్ లో. ఎలా బ్రో నా బాడీ దగ్గర పోతున్నాయి బ్రో. షార్ట్ బ్రో, నువ్వు పక్క పోయి లూడో ఆడు. లూడో 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 నీకు లూడోనే నీకు బెస్ట్ బ్రో. బ్రో ఈడి చూడు బ్రో, ఈడు ఖచ్చితంగా హేటర్ నా కొడుకే బ్రో. చూడు బ్రో ఎట్లా కొడుతున్నాడు చూడు బ్రో. ఉడిపేకర్ తో కమ్ బ్యాక్, స్కోర్ 1-2. కమాన్ ఎగ్జామ్ కమ్ బ్యాక్ బోల్తే బ్రో. ఎవరు కొడతారని అసలు అర్థం అవ్వట్లే మచ్చా. మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నారు బ్రో ఇద్దరు పీసీ ప్లేయర్స్. గైస్ సీరియస్ చెప్తున్నా మచ్చా, ఎవరు కొడతారనేది అర్థం కావట్లా. ఎగ్జామ్ బ్రో కూడా చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడు ఉడిపేకర్ తో. చూద్దాం ఓపెన్ వెళ్ళిపోతున్నాడు బ్రో, అదే మిస్టేక్. ఈయన ఓపెన్ జాయిస్టిక్ అదో. ఆపోజిట్ ఏఎన్ఆర్ బ్రో స్కోర్ 2-1. ఏఎన్ఆర్ బ్రో 2 రౌండ్స్ కొట్టాడు. ఎగ్జామ్ చూసుకున్నట్టయితే ఒకే ఒక రౌండ్. వామ్మో ఏం జరుగుతుంది అసలు అర్థం కావట్లేదు ఇక్కడ బ్రో. ఎవరు కొడతారు అర్థం కావట్లేదు గైస్. ఫస్ట్ థింగ్ ఇక్కడ స్కోర్ చూసుకున్నట్టయితే 1-2. ఎవరు కొడతారని అర్థం కావట్లా. ఏఎన్ఆర్ బ్రో షార్ట్ రేంజ్ కి రావడానికి ట్రై చేస్తున్నాడు. మచ్చా ఇందాక కొట్టాడు బ్రో షార్ట్ గన్ తో. షార్ట్ మైండ్ పోయింది బ్రో, సీరియస్ చెప్తున్నా. కానీ ఎగ్జామ్ కూడా కమ్ బ్యాక్ ఇచ్చాడుగా. స్కోర్ చూసుకున్నట్టయితే ఇక్కడ 1-2. ఏంది బ్రో మచ్చా ఎలా షార్ట్ పడింది. షార్ట్ పడింది అసలు మామూలుగా పడలేదు. షార్ట్ ఇంత సైలెంట్ గా ఉంటాడంటే బ్రో. గైస్ కమాన్ ఎగ్జామ్ కమ్ బ్యాక్ బోల్తే. గైస్ ఏమన్నా ఆడుతున్నారు ఇద్దరు. గైస్ సీరియస్ చెప్తున్నా, ఎగ్జామ్ ఏమన్నా ఆడుతున్నా. డెజర్ట్ ఈగల్ తూడిపెక్కుతో కొట్టిన 2 షాట్లు హ్యాకర్ షాట్స్ కొట్టాడు మచ్చా. సీరియస్ చెప్తున్నా. స్కోర్ చూసుకున్నట్టయితే ఇక్కడ 2-2. ఎగ్జామ్ కూడా ఏ మాత్రం తగ్గట్లా. అబ్బా మిస్ అయిపోయాడు బ్రో. ఇతను వెయిట్ చేసి ఆడుతున్నాడు. బై మిస్టేక్ ఇంత సింపుల్ గా కొట్టటం. ఇప్పుడు మనము క్యాంప్ చేసి కొడతాం. దేనికంటే వీళ్ళు మెంటల్ ఎక్కించాలి, అదే చెప్తాను కదా. పక్క పోయి తావు నువ్వు క్యాంపింగ్ బోల్తే. బ్రో అసలు బయటికే రావటం లేదు బ్రో, అక్కడ నుండే కొట్టేశాడు బ్రో. చాలా బాధగా ఉంటుంది. ఈ రౌండ్ సెకండ్స్ లో కంప్లీట్ చేశాడు. కమాన్ ఎగ్జామ్ స్కోర్ 3-2 బ్రో. అమ్మో ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అర్థం కావట్లేదు. ఎవరు కొడతారనేది కూడా అర్థం కావట్లా. ఏఎన్ఆర్ బ్రో కంబ్యాక్ ఇవ్వాలి. ఏఎన్ఆర్ బ్రో కంబ్యాక్ ఇవ్వకపోతే అవ్వని పని గైస్. ఏఎన్ఆర్ బ్రో కంబ్యాక్ ఇవ్వకపోతే చాలా కష్టం అయిపోతుంది. ఇక్కడ స్కోర్ చూసుకున్నట్టయితే 3-2. ఏఎన్ఆర్ బ్రో ఓడిపోయాడంటే మాట్లాడే ఛాన్స్ కూడా లేదు. ఎగ్జామ్ బ్యాక్ సైడ్ వచ్చాడు. ఓపీ చూసాడు అనుకుంటా. కమాన్ మచ్చా చూద్దాం. స్కోర్ చూసుకున్నట్టయితే ఇక్కడ 3-2. ఆపోజిట్ ఎగ్జామ్ ఉన్నాడు. ఎగ్జామ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. కానీ ఎగ్జామ్ కొంచెం జాయిస్టిక్ పడుతున్నాడు మచ్చా. ఏమైనా చేస్తాడా. చేశాడు. హెల్మెట్ పోయింది అనుకుంటా బ్రో. ఇతను మంచి ఫైర్ లో ఉన్నట్టున్నాడు. ఛాన్స్ కూడా ఇవ్వట్లా. హెల్మెట్ ఎగిరిపోయింది. వామ్మో ఆయన వాల్స్ మీద ఎక్కి కొడుతున్నాడు. వేసాడు. అబ్బా అయ్యా ఏంది ఇది, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ. ఎలా బ్రో షార్ట్ రేంజ్ లో డెజర్ట్ ఈగల్స్ అది కూడా. గన్ ఓపెన్ అవ్వలేడు. షార్ట్ బ్రో ఏమైనా పడిందా అసలు బ్రో. అసలు దగ్గరికి రావడం లేదు బ్రో. ఏమనంటే స్ట్రాటజీ అంటాడేమో. బ్రో ఏమన్నా లైన్ గా 4 రౌండ్స్ కమ్ బ్యాక్ గైస్. ఇంకా ఒక్క రౌండ్ కొడితే చాలు అయిపోతుంది. ఏఎన్ఆర్ బ్రో చూసుకున్నట్టయితే 2 రౌండ్స్ కొట్టాడు. ఎగ్జామ్ బ్రో వచ్చేసి 4 రౌండ్స్ కొట్టాడు. కమ్ బ్యాక్ ఇవ్వాల్సిన టైం వచ్చింది గైస్. ఏమైనా చేయగలడా? ఇది కావాల్సింది. కమాన్ ఏఎన్ఆర్ బ్రో.
బ్రో ఏంది బ్రో మరీ దారుణంగా జాయిస్టిక్లు ఇచ్చుకుంటున్నాడు బ్రో. పొన్నుకోరా ఫేస్ టు ఫేస్ వచ్చి ఆడకుండా ఎట్లా పడితే అట్లా జాయిస్టిక్ మూమెంట్లు ఇచ్చుకుంటూ ఆడుకుంటున్నాడు ఏంది బ్రో. మామూలుగా నేను జాయిస్టిక్స్ బ్రో ఇటు పక్క నుంచి ఎప్పుడు వచ్చాడు గైస్ స్కోర్ 4-3 ఇంకొక రౌండ్ మచ్చా కమాన్. ఎవరు కొడతారు అనేది ఇప్పుడు కూడా అర్థం కావట్లా. ఏనర్ బ్రో కొట్టిన ప్రతి ఒక్క షాట్స్ మైండ్ పోయాయి. వామ్మో ఇతనేంటి దాక్కొని వస్తున్నాడు. గైస్ ఎగ్జామ్ ఛాన్స్ ఇవ్వట్లా. ఆ బాడీ అయ్యో బాడీస్ ఆయన లాంగ్ రేంజే ఉంటున్నాడు. షాట్ రావట్లా. ఒక్క రౌండ్ బ్రో కమాన్ డార్లింగ్ చేశాడు. ఏమైనా జంప్ షాట్ కొట్టాను అసలు. బ్రో ఇతను కూడా కొట్టాడు కానీ కనెక్ట్ అవ్వాలా. 3-5 లో ఏనర్ ఓడిపోయాడు. ఇప్పుడు ఎలా మాట్లాడతాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక కోపంలో వెళ్ళిపోయాడు, కొడతా చూసుకుందాం రా అది అని ఎగ్జామ్ మాట్లాడినట్టే కొట్టాడు. బట్ ఇప్పుడు అతన్ని ఎట్లా రెస్పాండ్ అవుతాడు అనేది తెలీదు. గైస్ సీరియస్ చెప్తున్నా, ఏనర్ బ్రో ఎలా రియాక్ట్ అవుతాడో అర్థం కావట్లా. ఒకసారి వాళ్ళిద్దరిని యాడ్ చేసి ఎగ్జామ్ వచ్చాడు. ఎగ్జామ్ నువ్వు ఇందాక ఎలా అయితే మాట్లాడావో అలానే రెచ్చిపో, ఓకేనా? ఓకే ఏనర్ బ్రో యాడ్ చేస్తా. హలో ఏనర్ బ్రో వాయిస్ వస్తుందా? బ్రో అది అంత కాదు బ్రో. ఏంది బ్రో గేమ్ ప్లే అన్నాడు, నా బొచ్చు అన్నాడు, వచ్చి జాయిస్టిక్ మూమెంట్లు ఇచ్చుకొని కనపడకుండా కొడుతున్నాడు. ఎంఎస్సి బ్రో చూడు ఎవరైనా ఓడిపోతే రీజన్స్ ప్రతి ఒక్కరు ఇస్తాడు. ఒక 5 year old బాయ్ అయినా, ఒక 24 year old మ్యాన్ అయినా, ఓకేనా? బ్రో ఓడిపోతే రీజన్ వచ్చేది ఏంది బ్రో? నేను బయటకు వస్తే ఎక్కడికి పోయి జాయిస్టిక్ మూమెంట్లు ఇచ్చుకొని కొడుతున్నా బ్రో. బ్రో నా ఇష్టం నా గేమ్ ప్లే బ్రో నేను జాయిస్టిక్ ప్లేయర్ ఏం చేసుకుంటా ఇప్పుడు? నేను జాయిస్టిక్ ప్లేయర్, నేను నా ఇష్టం నా గేమ్ ప్లే చూపిస్తాను. నీకేమైనా ప్రాబ్లం నేను చెప్పానా బ్రో జాయిస్టిక్ వాడదాన్ని నీకు? బ్రో అదంతా కాదు బ్రో, నువ్వు ఫేస్ టు ఫేస్ వచ్చాడు బ్రో. చూద్దాం, నాకు రివెంజ్ మ్యాచ్ కావాలి బ్రో. నాకు ఇదంతా ఒక సెకండ్. ఇప్పుడు మీరు కొట్టుకొని మళ్ళీ నన్ను రివెంజ్ పెట్టని చెప్తున్నారు, నన్ను స్పెక్ లో అనిపిస్తున్నారు. ఏంటి నాకు అర్థం కావట్లా. బ్రో చూడు బ్రో మళ్ళీ రివెంజ్ అంటే అదంతా కాదు. అసలు నన్ను గ్రూప్ లోకి ఎందుకు పిలిచారు? అసలు గ్రూప్ లో బ్రో ఎంఎస్సీ బ్రో ఇది చెప్పు బ్రో, కావాలని చేస్తున్నారు ఏంది బ్రో? గ్రూప్ లోకి పిలిచారు, గ్రూప్ లోకి పిలిచి ఏదంటే అది మాట్లాడుతున్నారు ఏంది బ్రో అసలు? గైస్ ఒక్క సెకండ్ బ్రో, నేను ఇది ప్రాంక్ అని చెప్పాలా వద్దని భయం వేస్తుంది బచ్చా. ఆయన ఎలా రియాక్ట్ అవుతాడా అని. ఏనర్ బ్రో నేను నార్మల్ గానే యాడ్ చేసా బ్రో, అర్థమైందా? ఓకే నేను ఇదేదో నార్మల్ గా యాడ్ చేసేది ఏంది బ్రో? నార్మల్ గా యాడ్ చేసేది వాడు అట్లా మాట్లాడుతుంటావు అసలు నువ్వు ఎందుకు ఉన్నావు? ఏనార్ బ్రో చూడు, నేను క్యాజువల్ గా చెప్తున్నాను, నేను రియాలిటీ స్ప్రెడ్ చేస్తాను, దానికి నువ్వు ట్రిగర్ అయినా. నేను కూడా నువ్వు చెప్పే మాటలకి నేను కూడా ట్రిగర్ అయినా అంతే. రియాలిటీ స్ప్రెడ్ చేసేది కదా అదంతా కదా, నాకు రివెంజ్ మ్యాచ్ కావాలి బ్రో. ఏనర్ బ్రో నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏనర్ బ్రో ఏమనుకోకు, ఓకే? ఏంది? హలో ఏనర్ బ్రో వాయిస్ వస్తుందా బ్రో? నీకు నవ్వు వస్తుందా బ్రో? నీకు నవ్వు వస్తుందా? వాడు ఎట్లా అంటే అట్లా మాట్లాడి మళ్ళీ గేమ్ లో బొక్క భోషానమని జాయిస్టిక్ మూమెంట్లు ఇచ్చి కొడతాడు ఏంది బ్రో రూమ్ లో? ఏనర్ బ్రో నీకు ఒకటి చెప్పాలా? నాకు వచ్చే కోపానికి నేను ప్రాంక్ అంటే మాత్రం ఎంఎస్సీ బ్రో చెప్తున్నా, నేను ఫ్రెండ్ లిస్ట్ డిలీట్ చేస్తాను చెప్తున్నా నేను. బ్రో ఒక్క సెకండ్, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని, ఓకేనా? మా ఇద్దరు కలిసి ప్రాంక్ చేస్తాం బ్రో ఇది. బ్రో ఎంఎస్సీ బ్రో చెప్తున్నా చూడు, నాతో ప్రాంకులు బ్రింకులు అన్ని సెట్ కావమ్మా చెప్తున్నా బ్రో. బ్రో ఎందుకు ఎంఎస్సీ బ్రో నీ పైన నాకు నీ పైన చాలా రెస్పెక్ట్ ఉంది, నాకు ఈ ప్రాంకులు ఇవన్నీ సెట్ కావు. ఏనా బ్రో వీరు బ్రో ప్రాంక్ లాగా తీసుకో బ్రో, సీరియస్ తీసుకోదు ఇప్పుడు మళ్ళీ, ఓకేనా? ప్రాంక్ లాగా తీసుకునేది ఏంది? నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఓకే గేమ్ లో ఏమన్నా నువ్వు పెద్ద చూపించావంటే ఇల్లు జాయిస్టిక్ మూమెంట్లు ఇచ్చుకుంటావు, ఊపిరికి రాకుండా ఎట్లా పడితే అట్లా. చిల్ ఒక సెకండ్ లైట్ తీసుకో, ఏం కాదు. ఆ కుర్చీని మార్చబెట్టి చిల్లేంది బ్రో చెప్తున్నా. ఎంఎస్సీ బ్రో సీరియస్ ఎందుకు తీసుకుంటున్నావు సామి నువ్వు? నాకు అదంతా కాదు బ్రో, నాకు రివెంజ్ మ్యాచ్ కావాలి బ్రో. దాంట్లో ఏముంది బ్రో? నాకు ప్రాంక్, సరే మళ్ళీ ప్రాంక్ చేయి, అరే మళ్ళీ ప్రాంక్ చేయి. ఎగ్జామ్ గేమింగ్ మళ్ళీ నేను వస్తా, వచ్చి తిట్టు, ఎట్లా పడితే అట్లా తిట్టు, మళ్ళీ ప్రాంక్ చేయి, మళ్ళీ ఆడదాం.
ఒక్క సెకండ్ బ్రో నీకు చెప్తా చూడు ఓకేనా. నేను ఎగ్జామ్ కలిపి నువ్వు ఎలా రియాక్ట్ అవుతా నీ మీద ప్రాంక్ చేస్తాను, మేము ఇద్దరు నీ మీద ప్రాంక్ చేస్తాం. బ్రో సీరియస్ తీసుకోదు బ్రో, లైట్ బ్రో అరే బాట్ గారు నువ్వేం మాట్లాడుకు నువ్వు ప్రాంక్ గ్రీన్ కంటే నా దగ్గర చల్లదు కానీ నువ్వు వచ్చి నాతో రివెంజ్ మ్యాచ్ ఆడు దమ్ముంటే. ఏన్నారు బ్రో అర్థం చేసుకో ఓకేనా. మళ్ళీ చెప్తున్నా ఇది వచ్చేసి ప్రాంక్ బ్రో. లవంగాల ప్రాంక్ మీరు ఇంకా ఎక్కడికైనా పోయి గ్రూప్ డిస్బేట్ చేస్తా బ్రో. సీరియస్ చెప్తున్నా మచ్చా ఓకేనా. ఆయన రివెంజ్ అంటున్నాడు, రెచ్చిపోతున్నాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తున్నాడు. గైస్ మీకు ఒకవేళ రివెంజ్ కావాలనుకుంటే ఓకేనా, పార్ట్ 2 కావాలనుకుంటే ఓకేనా, మీరు ఎంటర్టైన్ ఫీల్ అయ్యింటే పార్ట్ 2 అని ఒక్కసారి మీరు పార్ట్ 2 అని ఒక్క కామెంట్ చేశారంటే నేను సీరియస్ గా వీళ్ళ మీద పార్ట్ 2 చేస్తా ఓకేనా. ఎన్ఆర్ బ్రో ఇంకా చాలా కోపంగానే ఉన్నాడు బ్రో, ఎట్లా మేనేజ్ చేయాలి అర్థం కావట్లే. ఎన్ఆర్ బ్రోకి ఆఫ్లైన్ లో ఒకసారి ఆయన కాల్ చేసి కూడా మళ్ళీ చెప్తా. కానీ ఆయన అట్లనే రివెంజ్ కావాలనుకుంటే గైస్ మీరు పార్ట్ 2 అని కామెంట్ చేశారనుకో, మీ కామెంట్ చూసి దాన్ని బట్టి డిసైడ్ అయ్యి పార్ట్ 2 కూడా చేస్తా. ఇంకా వీడియో చూస్తున్నావు కానీ లైక్ చేయట్లేదు, కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బై బాయ్.